హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ఈరోజు పెద్దపల్లి టు వెమ్లవాడ వ్లాగ్ అనమాట. వెమ్లవాడ పోయే దారిలో మనకి ఇక్కడ ఏమంటారు మీకు తెలిస్తే చాలామంది చూద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఇది అనమాట, దీన్ని ఆల్రెడీ కవర్ చేసేసిన అంతా మన షార్ట్ వీడియోలో పెట్టేస్తా, చూసుకోవచ్చు. ఇదైతే లొకేషన్ చూడండి. ఇక్కడనే మన చేయి దగ్గరనే ఉన్నాయి బిల్డింగ్స్ అందుకునేటట్టు చూడొచ్చు. డైరెక్ట్ హైవే చూడొచ్చు, హైవే ఉన్నది ఇక్కడ. బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసుకోవచ్చు. చూసుకోవచ్చు మనకంతా మన కళ్ళ ముందే ఉన్నది. ఇక్కడనే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఎమ్లవాడలో ఇంకెంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయో. ఇప్పుడు ఇదే హైవే నుంచి వచ్చేసాం మనం కూడా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసేసా. ఇక స్టార్టింగ్ అంతా తీసా కానీ అన్ని షార్ట్ వీడియోలు వచ్చేస్తాయి. మంచిగా లాంగ్ వీడియో. ఇంతైనా టెంపుల్ ఇప్పుడు మళ్ళీ మెట్లు అయితే కిందికి వెళ్ళిపోవాలి. చూడవచ్చు అక్కడ హైవే కనబడుతుంది. మంకీస్ బాగున్నాయి. మస్తు మెట్లు దిగుడు మస్తు కష్టం అవుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్. చాలా మెట్లున్నాయి ఇక్కడ. మెట్లు దిగాలి మొత్తం వచ్చేస్తే నాకు. కానీ లొకేషన్కి మెట్లు కాదు, దీనికంటే ఏదైనా ఎక్కేయగలుగుతాం. ఇంత మంచి లొకేషను. ఈ లొకేషన్ అయితే ఎవరు మిస్ కావద్దు ఇటు వచ్చినప్పుడు. ఇంత ఏముండదు అనుకుంటాం కానీ చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా మీకు అక్కడ దిగినాక చూపిస్తూ చూడండి అసలు మెయిన్ టాపిక్ ఏందో, ఇది ఎక్కడ ఉంటుందో అని. ఎక్కువ చాలామందికి తెలిసిందే ఇదంతా. వెమ్లవాడ పోయేటప్పుడు కనబడుతుంది మీకు. కొంచెం ఇంకింది దిగానే చూపిస్తాం మీకు. ఇక్కడికి ఇది మీకు ఎట్లా తెలియాలని చూస్తే తెలియదు అది మీకు. కాబట్టి మీకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూపిస్తాను. లడ్డు సెట్ తీసుకున్నా, ఇక వెళ్ళిపోదాం. చెప్పులు వేసుకోవడానికి వెళ్తుందో తీసుకున్నా లడ్డూస్ అయితే.
వేములవాడకి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా ముందట ఉన్నది టెంపుల్. ఇప్పుడు మనం రూమ్లోకి పోయి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు ఇంత ట్రాఫిక్ ఉన్నదో, మంది కూడా బాగా మంది ఉన్నారు. బయట బాగా మంది ఉన్నారు, లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సాంబిత్ర వచ్చిన కాబట్టి మనం మాట్లాడలేం, బాగా కష్టం అవుతుంది. డాడీ రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళండి లోపలికి, మనం ఈయనే ఆగినాం. రూమ్ చాలా చాలా బాగానే వరకు బుక్ అయిపోయినాయట. మా అమ్మ అవుతుంది ఇక్కడ. రూమ్కి వచ్చేసినాం. లగేజ్ మోసుకుంటున్నా నేనే. లగేజ్ మమ్మీ నాకు ఇచ్చేసి మమ్మీ చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తుంది. చూడొచ్చు చూడండి లగేజ్ ఎంత ఉన్నా ఒకసారి, ఎంత పెద్ద బ్యాగ్. అట్లా లాస్ట్కి ఇచ్చేసారు మనకి వెనకాల. రూమ్ నెంబర్ అయితే అంత గుర్తులేదు, అన్నయ్యకి గుర్తుంటుంది. ముందట్టున్నాడే వైట్ డ్రెస్, అది అన్నయ్యనే. మనకి లాస్ట్కి ఇచ్చేసాము. ఇక దర్శనానికి అయితే వచ్చేసినాం ఫ్రెష్ అప్ అయ్యి. చూడొచ్చు ఇక వాటర్ అంతా క్లోజ్ చేసి ఇక్కడ ఆన్ చేయొద్దు, రూమ్లో ఆన్ చేసి అయితే రావాలి ఇక్కడికి. ఇది కరోనా టైంలోనే స్టార్ట్ చేసేసాను ఇలా అనమాట. మళ్ళీ నేనైతే రూమ్ కాడికి వెళ్ళి మళ్ళీ వచ్చా ఇటు. చూడొచ్చు అంటే తెలియదు కదా ఫస్ట్ స్నానం చేయాలని, అందుకే మళ్ళీ స్నానం చేద్దామని మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి. ఇక దర్శనం అంతా అయిపోయి బొట్టు పెట్టుకున్నాం అంతే, ఇంకా దర్శనం కాలే. మళ్ళీ వెయ్యి స్నానం చేసేసి రూమ్ పోయి వచ్చేసాను అనమాట. చూడచ్చు టెంపుల్ బయట నుంచి ఎట్లా కనబడుతుందో. క్రౌడ్ తక్కువనే ఉంది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇక కొబ్బరికాయలు తీసుకున్నాం, కొబ్బరికాయ అంటున్నాం, లడ్డూలు తీసుకుందాం అని చెప్పి లైన్లో నిల్చున్నాం. లైన్ ఎలా వెళ్ళేది కానీ ఇక అందులో నుంచి ఎల్లుడవుతుంది. ఇక చిన్న లైనే. ఇక టికెట్ తీసుకొని తర్వాత లడ్డు తీసుకోవాలి. ఇక దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు నైట్ పూట ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక బ్యాగ్స్ తీసుకుందాం అని చెప్పి అయితే మళ్ళీ వచ్చేసాం టెంపుల్ లోపలికి. చూడొచ్చు నైట్ టైంలో ఎట్లా కనబడుతుందో. మొత్తం వాటర్ అయితే ఒక్క డ్రాప్ లేదన్నమాట లోపల. చూడొచ్చు ఎవరు లేరు కూడా లోపల, దాని లోపల మొత్తం అన్ని కొబ్బరికాయలు వేసేసి అక్కడ. ఇక ఇది మన డే 2 అన్నమాట. ఇప్పుడు మనం కొండగట్టు అయితే వెళ్తున్నాం. ఫస్ట్ కొండగట్టు, తర్వాత బాసర. కొండగట్టు బ్లాక్. ఇక ఇందులో మనం కవర్ చేసింది ఏంటంటే 3 టెంపుల్ అన్నమాట. అది ఫస్ట్ టైం ఆ స్నేక్ టెంపుల్ అయితే కవర్ చేసాను. షార్ట్ వీడియోలో పెట్టేసాను నేను. లాంగ్ వీడియోలో అంటే చిన్నగా ఉన్నది, బాగా అంతరం లేదు క్లారిటీలో. షార్ట్ వీడియో చూడొచ్చు, క్లారిటీలో ఉంటుంది అది. అంటే ఒకటే వీడియో పెట్టేసి షార్ట్ వీడియో. ఆ తర్వాత వేములవాడ, కొండగట్టు, తర్వాత బాసర. అలా అవుట్ఫిట్ అయితే నేను బ్లాక్ వేసేసా. మార్నింగే స్టార్ట్ అయిపోయినాం 6కి. మార్నింగ్ ఇక పొద్దున సాంగ్స్ పెట్టుకుని అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ ఏం కాదు కానీ బాసర పోయేటప్పుడు బాగానే కిలోమీటర్స్ ఉంది, అంతా ఇక ఫుల్ బోర్ కొట్టేస్తుంది. అందుకే సినిమా అయితే డౌన్లోడ్ పెట్టేసా చూద్దామని చెప్పేసి. ఇక కొండగట్టు కూడా వచ్చేసింది. చూడొచ్చు కొండగట్టులో ఫుల్ రష్ ఉన్నది. కోతులు అయితే ఒక్కటి కాదు, ఫుల్ కోతులు డైరెక్ట్. చూడొచ్చు ఎన్ని వెహికల్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఎంత రష్ ఉందో ఇక్కడ. చూడొచ్చు రష్, కార్లు మొత్తం నిండిపోయినాయి. మన ముందరనే స్వాములు అయితే వెళ్తున్నారు, స్వాములు వెనకాల మనం వెళ్తున్నాం. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి కదా. చూడొచ్చు వెహికల్స్ ఎట్లా నిండిపోయినాయో. పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి దర్శనం తర్వాత కలుగుతాం మీకు. దర్శనం అయితే అయిపోయింది ఇక. చూడొచ్చు దర్శనం అయిపోయాక ఇక్కడ వెనకాల కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంటే కవర్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. బాగా మంది వచ్చేసి ఇక్కడ ఊకున్నారు, చాలామంది స్వాములు చాలామంది ఉన్నారు. చిన్న హనుమాన్ జయంతి అయిపోయింది కదా, అందుకే ఎవరు మొక్కులు ఉన్నారు. మన మొక్క అయితే మనం తీర్చేసుకున్న అయిపోయింది. ఇక అది దేవుడు ఇదే పెడుతో లేదా తర్వాత చూద్దాం. ఇక మనం అయితే బయటికి పోదాం. ఇక్కడ ఉండలేకపోతే నేనైతే బాసేపు అవుతుంది. బ్యాక్ సైడ్ టెంపుల్ ఉన్నాయని చెప్పిన, బ్యాక్ సైడ్ టెంపుల్కి అయితే వెళ్ళి చూసేద్దాం మనం. అది కూడా అది బాగానే ఉంటుంది టెంపుల్ అయితే. ఆడ వ్యూ అయితే మంచిగా ఉంటుంది. తంబెల్ అయితే అదే పెడదాం అనుకుంటాను నేను కూడా, ఎందుకంటే అది ప్లేస్ మంచిగా ఉన్నది. బ్యాక్ సైడ్ బెస్ట్ ఆఫ్ ద వ్యూ అది. ఇదే బ్యాక్ వ్యూ ఇదే పెట్టేస్తే తంబెల్ చాలా బాగా వచ్చేసింది.
అది ఇంకా వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ కళ్ళతో చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. అది సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, మీరు ఏమవుతుంది సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి బాసరకి 130 కిలోమీటర్స్ అవుతుంది, వెళ్ళిపోదాం. అంతే, ఇక మనం బాసర్ కూడా రీచ్ అయిపోయినాం. ఇది బాసర్ బ్రిడ్జ్ అన్నమాట, వాటర్ బ్రిడ్జ్. ఇక మనం బాసర్లో ఉన్నాం. ఇది వాటర్ స్నానం చేసే ప్లేస్ అన్నమాట. ఇది చూడొచ్చు, ఇది కూడా బ్యూటిఫుల్ ఉన్న ప్లేస్. అయితే జర్నీ అయితే బాగా అలసిపోయినా, మధ్యలో అక్కడ ఆగి బ్రేక్ అయితే తీసుకున్నాం, కాఫీ బ్రేక్. కాఫీ తాగినాక కొంచెం పానం నింబడం అయింది. ఇక కిందికి అయితే దిగుతున్నా. కొంచెం వాటర్లో దిగి కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం మనం కూడా. ఆ జుట్టు చూడొచ్చు, గాలికి కూడా ఆగుతలేదు. ఇంటికి పోయినాక హెయిర్ కట్ వేసేసుకోవాలి. ఎండాకాలం బాగా కష్టమవుతుంది. ఎండ అయితే ఘోరంగా ఉన్నది, ఘోరం. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి డైరెక్ట్. అందుకే చెప్పులు వేసుకుని వచ్చిన, అక్కడ కింద ఇప్పుదామని చెప్పి. అక్కడ ఇప్పేసి ఫేస్ వాష్ చేసేసుకున్నాం. మంది చూడొచ్చు ఎంతో మంది ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటర్ కాడ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. వాటర్ లెవెల్ తగ్గింది ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడొచ్చు దూరంలో. జేసీబీస్ ఉన్నాయి అక్కడ, అందుకే వాటర్లో తగ్గింది. అంటే ఇక్కడ వరకు వచ్చేస్తాయి, ఇప్పుడు నేను నిలిచిన ప్లేస్ వరకు వచ్చేస్తాయి వాటర్. ఇంకా తక్కువ, ఇంకా చాలా వాటర్ ఉంటాయి ఇక్కడ. అందరూ స్నానం చేసేస్తున్నాం, అట్లా ఫేస్ వాష్ చేసేసుకుందాం, పోదామయ్యా. ఇప్పుడు కనబడుతుంది చూసేలా ఒక ట్రైన్ అవుతుంది అక్కడ. బోటింగ్స్ కూడా ఉన్నాయి, చెప్పులు మర్చిపోయినా నేను. ఒక్కరికి 100 రూపీస్ అట బోటింగ్, కానీ అంత మజా ఏం రాలేదు, నార్మల్గా ఉన్నది బోటింగ్కి. ఇక నేనైతే ఫేస్ వాష్ చేసుకొని మీదికి వచ్చిన కొంచెం. ఇక అందరు అనుకుంటున్నారు, ఇది కొంచెం మొత్తం పైన అన్నమాట. ఇది బాసర్ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఫోన్ ఆటోలో అంటే ఇక మొత్తానికి దిగలే. ఇక బాసర్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినా. ఇక టైం పడుతుంది ఇంటికి పోయే వారికి చాలా. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయింది రూటు, అది కొంచెం క్లియర్ చేసేసుకున్నాం. చేసుకుని అయితే వెళ్ళిపోయాం. ఒక్కొక్కటి చెప్తున్నాం. అక్షరాభ్యాసమా నార్మల్ దర్శనం? ఒక నిమిషం అనయ్య,
లేట్ అవుతుంది పోయి ఏం చెప్తారు మళ్ళీ ఇక్కడ ముందర ఇంకొకటి చెప్తారు గూగుల్ మ్యాప్స్ ఏమో మొత్తం 100 బంధువులు ఎలాగ తీసుకోబోతుంది. అసలు గూగుల్ మ్యాప్స్ అయితే అస్సలు నమ్ముకోవద్దు. నమ్ముకున్నారా అంతే కథం, ఏం లేదు. రామొక రూట్ చెప్పి మళ్ళీ మనం వేరే రూట్ పోతాను. ముందర నుంచి సడన్ రూట్లు చెప్తారు. వీడియో ఎంత తొందర అయితే అంత తొందర అప్లోడ్ చేస్తాను. పార్కింగ్ వేసుకోవచ్చా అంటారు. ఏమో ఒక్క 5 days తర్వాత అప్లోడ్ చేసేస్తాను. చూడండి కొనుక్కొని అని చెప్పి ఇట్లా ఆపుతారు. తప్పు చేసినట్టు ఆపుతారు. వీడియో అయితే బాగా లాంగ్ అయిపోయింది, చూడొచ్చు. మీకు బోర్ కొడుతుంటుంది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకోండి. ఇది స్టార్టింగ్ ముందు క్లిప్ అన్నమాట. ఇక్కడ మిగిలిపోయింది, మళ్ళీ పెట్టేసిన తర్వాత టెంపుల్ చూడొచ్చు. ఆడ ఊకున్నాం కొంచెం సేపు. నేనైతే గంట, పెద్ద గంట. నోటీస్ అది చదవండి, మన చదువు మన వల్ల కాదు. బాసాలు అయితే ఫోన్ ఆల్రెడీ అన్నారు, కానీ చాలా మంది ఫోన్లు అయితే వాడతారు. పోయేటప్పుడు చెక్కింగ్ కూడా చేసిళ్ళు. బ్యాగ్స్, జీప్స్ అన్ని మొత్తం జేబులు కూడా చెక్ చేసేసిళ్ళు. ఉంటే లోపల పోనీరట, బాగా కష్టం అయిపోతుంది అన్నారు. మళ్ళా ఇది బాసరా బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఫోన్ కెమెరా నాట్ అలౌడ్. ఎంతమంది వచ్చిలో, ఇంతమందిలో తప్పిపోడే చిన్నపిల్లలు. ఇదంతా చిన్నపిల్లలే, బాసరా అంటేనే చిన్నపిల్లలు. ఇక బాగా మంది అన్నారు, చాలా మంది చిన్నపిల్లలు. ఇక్కడ లడ్డు ఇక్కడ దొరుకుతుంది, పోవాలి. లడ్డు తీసుకోవాలి మనం. లడ్డు తీసుకున్నాం, ఇక ఫినిష్ అయిపోయింది. పోదాం మనం ఇక స్ట్రైట్ టు పెద్దపల్లి. మనం పెద్దపల్లి దగ్గర వరకు వచ్చినాక వెళ్దాం. ఇక లాస్ట్కి అంతగానో మేము రికార్డ్ చేయలే, నేను కొంచెం ఎమర్జెన్సీగా. అందుకే వీడియో క్లిప్స్ అయితే ఏం పెట్టాలి, డైరెక్ట్గా నైట్ అయిపోయింది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని. అప్డేట్గా ఇక వీడియోస్ అయితే పెడుతూ ఉంటా రెగ్యులర్గా, చూసేయచ్చు మీరు కూడా. ఒక మొత్తం జిడ్డు అయిపోయింది, ఫుల్ అలసిపోయినాం అన్నమాట, బాగా టైర్డ్ అయిపోయినాం. ఇంటికి పోయినాక రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆగుతున్నాం. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 20 kilometers ఉంది అనుకుంటా. తిరుగు అంతగానం, ఇంత 20 ఉంటుంది. ఇంటికి పోయే వరకు నైట్ అయిపోయింది చెప్తున్నాను. డైరెక్ట్ నైట్ క్లిప్ అయ్యా. ముందట లైట్ కొడుతుండదు, ఈ లైట్ కొట్ట అయితే ఫాస్ట్ అయితే పెట్టేసిన, బోర్ కొట్టద్దు అని చెప్పేసి. ఇంకా మనం కొత్త వ్లాగ్స్ అయితే తీసేద్దాం. ఇంకొక పెద్ద వ్లాగ్ ట్రై చేద్దాం మనం కూడా. ఈ కెమెరా క్వాలిటీ నచ్చకుంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం కెమెరా క్వాలిటీ ఇంకా పెంచుతా, మీరైతే చూసుకోవచ్చు. గొంతు అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మనకి. మన వీడియో కూడా అయిపోయింది.